బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ స్థానిక బీజేపీ నేత నగర్కర్ శంకర్ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రజాసేవ భవన్లో బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గోర్న రాజు యాదవ్ ఆయనను సన్మానించారు. సోయం బాపురావు ఆశీస్సులతోనే శంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారని కేఎస్ఆర్ తెలిపారు. కష్టపడితే బీజేపీలో పదవులు దక్కుతాయని శంకర్ ఒక నిదర్శనమని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ స్థానిక బీజేపీ నేత నగర్కర్ శంకర్ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రజాసేవ భవన్లో బీజేపీ యువనేత కంది శ్రీనివాసరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గోర్ల రాజు యాదవ్ ఆయనను సన్మానించారు. సోయం బాపురావు ఆశీస్సులతోనే శంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారని కేఎస్ఆర్ తెలిపారు. కష్టపడితే బీజేపీలో పదవులు దక్కుతాయని శంకర్ ఒక నిదర్శనమని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలం ఆదిలాబాద్ రూరల్ మండలం ఆ తర్వాత ఆదిలాబాద్ పట్టణంలో ఎంతో కృషి చేస్తూ పార్టీ పటిష్టతను నలుదిశలా వ్యాప్తి చేస్తూ నరేంద్ర మోడీ గారి సందేశాన్ని, సంక్షేమ పథకాలను ప్రతిరోజు ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మన ఆదిలాబాద్ ముద్దుబిడ్డ శ్రీ నగర్కర్ శంకర్ గారికి ఈరోజు రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది. వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులుగా శ్రీ నగర్కర్ శంకర్ గారిని నియమించినందుకు కేంద్ర జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ డాక్టర్ కె లక్ష్మణ్ గారికి, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ ఆలె భాస్కర్ గారికి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ గొర్ల రాజు యాదవ్ గారికి, వీరందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇదంతా కూడా మా పార్లమెంటు సభ్యుడు, మా ఆదివాసీ ముద్దుబిడ్డ శ్రీ సోయం బాపురావు గారి ఆశీస్సులతోనే ఇదంతా వారికి ఈ పదవి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దానికోసం పార్టీ పదవిలకే వన్నె తెచ్చేటువంటి మనిషి శ్రీ నగర్కర్ శంకర్ గారు. పదవి ఆయనకు ఎప్పుడో రావాల్సి ఉండే, ఆలస్యమైన భారతీయ జనతా పార్టీలో తగిన గుర్తింపు దొరుకుతుంది. మనం కష్టపడుతూ ఉంటే జిల్లా స్థాయి పదవులే కాకుండా రాష్ట్ర స్థాయి పదవులు, కేంద్ర స్థాయి పదవులు అన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తాయి. సో ప్రతి ఒక్క కార్యకర్త నగర్కర్ శంకర్ గారి లాగా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పనిచేసే కార్యకర్తలకి పదవులు వరిస్తాయి అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ నగర్కర్ శంకర్ గారు. వారి జీవితం మొత్తం అన్ని పనులు వదిలిపెట్టి పూర్తి స్థాయిగా ఫుల్ టైమ్ గా ఆయన పార్టీకి సమయం కేటాయిస్తున్నారు. పార్టీని పటిష్టపరచడానికి 65% ఉన్నటువంటి ఓబీసీలందరినీ కూడా వాళ్ళని బీజేపీ గొడుగు కిందకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి, వాళ్ళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడానికి బీసీలందరినీ ఐక్యం చేసిందేనే బీసీల అస్తిత్వం ఉంటుందని నమ్మే గొప్ప వ్యక్తులలో నగర్కర్ శంకర్ గారు ఒకరు. ఓబీసీలు 65% ఉన్న వాళ్ళకి రాజ్యాధికారం కూడా దక్కాల, జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి అందవలసినటువంటి పదవులు అందాల. నేను నా కంఠంలో ఊపిరిలో ప్రాణమున్నంత వరకు కూడా ఓబీసీల సంక్షేమం కోసం, వారి సంక్షేమం కోసం వారు అన్ని రంగాల్లో ఎదగాలని నా నిర్విరామంగా నా ఊపిరినంత వరకు కూడా నేను కృషి చేస్తానని మీ అందరికీ